హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఏదన్నా ఒక మదర్ బోర్డ్ పుల్ షాట్ అయితే మనం ఆ పుల్ షాట్ అనేది ఏ విధంగా మనం తీయాలనేది చెప్పే వీడియో ఇది. మనకిది మొబైల్ వచ్చి మనకిది ఐటెల్ A04S. ఇది మనకి బోర్నియోలో కూడా దీనికి సర్క్యూట్ అయితే లేదు. ఈ బోర్డు అయితే మనకి పుల్ షాట్ అంటే వాటర్ డ్యామేజ్ మొబైల్. ఇది పుల్ షాట్ అనేది ఉండడం జరిగింది చేసి చూపించడం జరిగింది. పిన్ టు పిన్ దీనికోసం ముందుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పడం జరిగింది. అంటే మోడల్ ఇదేని కాదు, ఫుల్ షాట్ వస్తే ఎలా రిపేర్ చేసుకోవాలనేది నిన్న చెప్పడం జరిగింది. ఇది మన స్టూడెంట్ తెచ్చుకున్న మొబైల్. ఇది దాన్ని ఆయన ఎదుర్కొంటానంటే మన స్టూడెంట్ క్లాస్లోనే దాన్ని రిపేర్ చేసి చూపించడం జరిగింది. అంటే షార్టేజ్ గురించి మొత్తం అంతా ముందుగా ఎక్స్ప్లెయిన్ చేసి అది ఏ విధంగా మనకి ఎక్కడెక్కడ షార్టేజ్లు ఉంటాయి, ఆ లైన్ మీద అంటే వీబ్యాట్ లైన్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, విపిహెచ్ లైన్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, బక్ కాయిల్స్ లైన్లో ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, అలాగే ఎల్డిఓ లైన్స్ కంప్లైంట్స్ ఉన్నప్పుడు అంటే షార్టేజ్లు ఉన్నప్పుడు ఎలా చూసుకోవాలి, ఇవన్నీ కూడా నిన్న క్లాస్ చెప్పడం జరిగింది. ఈరోజైతే ఫుల్ షాట్ అయిన ఒక మొబైల్ మనకు కంప్లైంట్ అయితే వచ్చింది. దీన్ని మనం బోర్నియోలో కూడా సర్క్యూట్ అనేది అంటే లైన్ ఎలా పాస్ అవుతుంది అనేది తెలుసుకునే మార్గం అయితే లేదు. కానీ మనం ఒక మెథడ్ ద్వారా మన రెగ్యులర్ ఒక మెథడ్ ద్వారా దానికి రోజన్ స్మోక్ అనేది అప్లై చేసి షార్ట్ కిల్లర్ సప్లై అనేది ఇచ్చి చూపించి ఆ కంప్లైంట్ అనేది రెక్టిఫై చేసి చూపించడం జరిగింది. ఎవరైనా మొబైల్ ఫోన్ రిపేర్ మీద ఆసక్తి ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మొబైల్ ఫోన్ రిపేర్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు తప్పకుండా మా ఇన్స్టిట్యూట్ని సంప్రదించండి. అతి తక్కువ ఫీజుతోటే మనం బేసిక్ లెవెల్, చిప్ లెవెల్ సాఫ్ట్వేర్ అనేది చెప్పడం జరుగుతుంది. 640 మొబైల్ కనిపిస్తా సరిపోతుందా? మొబైల్ కనిపిస్తాను. అడ్డుగా తీయండి, అడ్డుగా. ఇది కూడా తీయండి సార్, కన్ఫ్యూజ్ లేకుండా ఏ కేబుల్ ఏంటి అనేది ఆన్ అవుతుంది కదా. అంటే మనం ఏం చెప్పుకున్నాం, షార్ట్లు చెక్ చేసుకోవాలనుకున్నాం. అబ్నార్మల్ వచ్చింది కదా 6 పోర్ట్ మీద. అంటే మన నార్మల్ అంటే ఏంటి, 1 amp పైకి వెళ్ళిపోవాలి. మీకు 1 amp పైకి వెళ్ళట్లేదు. అంటే 0.0 అంటే ఓల్డ్ టైప్ మోడల్. ఇది బ్యాక్ అంటే రిమూవబుల్ ప్లస్ ఇక్కడ ఇచ్చాడు అంటే లెఫ్ట్. ఇది దీన్ని ఒకసారి మనం చూడండి. ఏంటి రిజల్ట్ 0 ముందు ఎంత వచ్చిందండి? 0. మన మొబైల్ ఏంటండి మోడల్? అది A04S అండి. కన్ఫర్మ్ కదండి? అంటే ఎగ్జాంపుల్ మనకి ఐటెల్ A04S అంటే అదనే కాదు, ఏ మొబైల్ అన్నా సరే మనకి. అంటే ఫుల్ షార్ట్ అయిన వాటిలో మనకి షార్ట్ అయ్యే దాంట్లో కంప్లైంట్ చెప్పుకున్నాం మనం ముందే. షార్ట్ అవ్వచ్చు, డయోడ్లు షార్ట్ అవ్వచ్చు, ఐసీలు షార్ట్ అవ్వచ్చు. అంటే షార్ట్ అనే దానికి మెయిన్గా ఉండేది ఇవి: కెపాసిటర్స్, డయోడ్స్, ఐసీస్. షార్ట్కి సంబంధం లేనివి ఏంటి? కాయిల్స్, ఫ్యూజ్, రెసిస్టర్స్. అంటే ఎనీ టైప్ ఆఫ్ కాయిల్. అంటే అది బక్ కాయిల్ అవ్వచ్చు, బూస్ట్ కాయిల్ అవ్వచ్చు, నార్మల్ కాయిల్ అవ్వచ్చు. అంటే షార్టేజ్ అనే కంప్లైంట్కి సంబంధం లేనివి అయ్యి. అలాగే ఫ్యూజ్ లాంటివి కనుక ఉంటే అవి కూడా సంబంధం లేనివి. రెసిస్టర్స్ కూడా సంబంధం లేనివి. షార్టేజ్కి సంబంధం ఉన్నవి ఏంటి? కెపాసిటర్స్, డయోడ్స్, ఐసీస్. ఇవి మనం ఇప్పుడు ఏం చేస్తాం, సీల్ క్యాప్స్ ఓపెన్ చేస్తాం. మనం ఓపెన్ చేసేసిన తర్వాత మనం మెయిన్ ఏంటి, ఏ కెపాసిటర్ అనేది మనకు తెలియదు. ఇప్పుడు కంప్లైంట్ ఏ కెపాసిటరో లేదంటే
ఏ ఐసీ అనేది ఎక్కడ కంప్లైంట్ ఉన్నది అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం మామూలుగా అయితే. అంటే మనం తీసిన సీల్ క్యాప్ అయితే మాత్రం ఛార్జింగ్ ఐసీ ఉన్న చోట తీసాం మనం. ఆల్రెడీ నెట్వర్క్ సెక్షన్లో సీల్ క్యాప్ తీసేసి ఉంది, మనమైతే ఇప్పుడు తీయలేదు. యాక్చువల్గా ముందే తీసేసి ఉంది. మనం ఏం చేసామంటే మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, క్లాస్లో మనం చెప్పుకున్నాం. మనం చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకున్నాం, ఆ లైన్ ఎక్కడ ఉన్నదో ముందు మనం తెలుసుకోవాలంటే ఆ లైన్ బోర్నియర్లో వీబ్యాట్ లైను దేనికి దేనికి కాంటాక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఎక్కడెక్కడ కాంటాక్ట్ అవుతుందో ఆ ఏరియా అంతా కూడా మనం రోజన్ స్మోక్ అనేది అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత షార్ట్ కిల్లర్లో మనం ఆ లైన్ మీద వోల్టేజ్ ఎంత ఉంటుందనే ముందు తెలియాలి. అంటే షార్ట్ కిల్లర్ యూజ్ చేస్తున్నామంటే ఎక్కడ పడితే అక్కడ సప్లై ఇచ్చేయకూడదు. ఖచ్చితంగా ఆ లైన్ మీద ఉండే వోల్టేజ్ తెలుసుకోవాలి, ఎంత వోల్టేజ్ ఉంది ఏంటి అనేది ముందు తెలుసుకోవాలి. మనం దాని ప్రకారం మనం వీబ్యాట్ లైన్లో ఎంత ఉంటుందండి వోల్టేజ్, వీబ్యాట్ లైన్లో ఎంతండి 3.7 to 4.2 volts వీబ్యాట్. వీబస్ ఎంతండి 5 volts. మీరు చెప్పినట్టు వీబస్లో 5 volts. మనకి ఇది 3.7 to 4.2 కాబట్టి షార్ట్ కిల్లర్ వోల్టేజ్ ఎంత ఇవ్వాలని చెప్పుకున్నాం మనం. అంటే దానికంటే తక్కువ ఉండాలి ఫస్ట్. మీకు ఆ లైన్ అక్కడ ఎంత వోల్టేజ్ అయితే ఉందో దానికంటే తక్కువ ఉండాలి. మనకి ఇక్కడ 3.7 4.2 అంటే 4.2 మ్యాక్సిమం కాబట్టి ఇది దాంట్లో సగం ఇచ్చుకోవచ్చు. మనం దాదాపుగా 2.5 అలా ఇచ్చాం మనం. షార్ట్ కిల్లర్ సప్లై 2.5 అలా ఇచ్చాం మనం. ఎలా ఇవ్వాలి మనం, ఒకటి గ్రౌండ్కి షార్ట్ కిల్లర్ బ్లాక్ గ్రౌండ్కి ఇచ్చేసాం, బ్లాక్ అనేది గ్రౌండ్కి ఇచ్చేసాం. రెడ్ వైర్ని మీకు ఎక్కడ కుదిరితే అక్కడంటే కాంపోనెంట్ పార్ట్ డ్యామేజ్ కాని ఏరియాలో లైన్ మీద ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు రెడ్ వైర్. అంటే మనం బ్యాటరీ కనెక్టర్కి ఇచ్చాం, మనం బ్యాటరీ కనెక్టర్కి ఇచ్చుకోవచ్చు. లేదంటే ఏదన్నా ఒక లైను ఖాళీగా ఎంటీగా ప్లేస్ ఉందనుకోండి, నిన్న చూపించాను కదా మీకు ప్రాక్టికల్గాను, అలాంటి చోట ఎక్కడన్నా ఇచ్చుకోవచ్చు. మనం ఇచ్చినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి. ఇందులో చాలా కెపాసిటర్స్ ఉంటాయి. ఏ కెపాసిటర్ పోయిందనేది మనం కంటితో చూసి అయితే చెప్పలేం. నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ ఉన్నాయి మీకు ఇందులో. ఏ ఒక్క కెపాసిటర్ ఎగ్జాంపుల్ నెట్వర్క్ దగ్గర ఈ కెపాసిటర్ అనేది కలిసిపోయింది అంటే షార్ట్ అయిపోయింది, అప్పుడు కూడా మీకు ఇక్కడ అంటే ఈ లైన్ కనుక కనెక్ట్ అయ్యి ఉంటే, ప్రజెంట్ మనం చూస్తున్న ఐటెల్ A04S అయితే కనెక్ట్ అయ్యి ఉంది, బ్యాటరీ లైన్ వెళ్ళిందని ఉంది. కాబట్టి మీకు ఇక్కడ ఎప్పుడైతే సప్లై ఇచ్చామో ఇక్కడ కెపాసిటర్ షార్ట్ అయినట్టుగా మనకు చూపించింది. అంటే మనం అంతా స్మోక్ వేసేస్తాం, రోజన్ స్మోక్ వేసేస్తాం మొత్తం ఏరియా అంతా కూడా. పర్టికులర్గా ఏ పార్ట్ అయితే షార్టేజ్ అనేది ఉందో ఇందులోంచి హై యాంపరేజ్ వెళ్తుంది, షార్ట్ కిల్లర్లో నుంచి హై యాంపరేజ్ వెళ్తుంది. పర్టికులర్గా ఐసీ అవ్వచ్చు, కెపాసిటర్ అవ్వచ్చు, డయోడ్ అవ్వచ్చు. ఏదైతే కంప్లైంట్ ఉందో అక్కడ బ్లాక్ కలర్లోకి మారుతుంది. మిగతా చోటంతా కూడా అలాగే తెల్లగా ఉంటుంది. ఆ ఏరియా మాత్రం ఒక్క ప్లేస్ మాత్రం మరి ఇందాక చూసినట్టు బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇది మనకి రోజన్ స్మోక్ షార్ట్ కిల్లర్ టెక్నిక్. అంటే దీన్నే థర్మల్ కెమెరాతో కూడా చేయొచ్చు. థర్మల్ కెమెరా అయితే స్మోక్ వేయక్కర్లేదు మీరు, అది ఇంకా ఈజీ. అంటే దీనికి థర్మల్ కెమెరా కూడా అవసరం లేదు. ఇప్పుడు మనం థర్మల్ కెమెరా వాడలేదు కదా, ఓన్లీ షార్ట్ కిల్లర్ తోటి చేస్తాం మనం. ఇప్పుడు అర్థమైంది మీకు ఈ కంప్లైంట్ ఇది, రైట్. ఎక్కడ మీకు ట్రాక్లు పోవడం గట్రా ఏమి ఉండదు. చక్కగా కొంచెం జూమ్ చేసి తీయండి. కొంచెం సాంబ్రాన్ దూపం వేస్తున్నాం మొత్తం మనం. మనకు ఏమో తెలియదు కాబట్టి ఇంకా డైరెక్ట్ పాయింట్ ఇచ్చుకోవడం బెటర్ అండి. తెలియకపోతే లైన్ ఏంటన్నా తెలియకపోతే. గ్రౌండ్ అనేది నేను వెనకాల దీనికి ఇస్తున్నా. అదేనా మెటల్కి.
3 వోల్ట్స్ ఉంది, 2 వోల్ట్స్ పెట్టుకున్నా సరిపోద్ది. 2.4 అలా ఇచ్చాను, 2.5 ఇచ్చాను పోనీ. ఇంకా పెట్టలేదు, సప్లై పెట్టలేదండి. మరి యాడ్ చూడండి, జిఎండి అక్కడ చూడండి, అందులో కనపడుతుంది మీకు స్క్రీన్లో. ఇది జిఎండి రాసింది కనిపిస్తుందా? పక్కది పీడబ్ల్యూఆర్ అంటే పవర్, వాల్యూమ్ ప్లస్, వాల్యూమ్ డౌను, వీ బ్యాట్ పై చూసారా? అవునా, అది ఉంది. వీ బ్యాట్ అని ఉంది కదా, ఎక్కడైనా పెట్టచ్చు, 2 చోట్ల ఎక్కడైనా పెట్టచ్చు. నేను ఎక్కడ ఉన్న వీ బ్యాట్ దగ్గర పెడుతున్నాను, మీరు ఇక్కడ చూడండి, స్క్రీన్లో ఇక్కడ డైరెక్ట్ చూడండి, ఇక్కడ చూడండి, అంటే సెకండ్స్లో వచ్చేస్తుంది కాబట్టి. ఎక్కడో ఏదో అయింది, నెట్వర్క్ సెక్షన్లో ఇందాక రైట్ చూసారా? ఇదిగో జూమ్ చేయండి, ఇది దీంట్లో మళ్ళీ స్మోక్ అయింది సార్. ఒకసారి స్మోక్ వేసి మళ్ళీ ఒకసారి స్మోక్ వేస్తాను నేను. ఓన్లీ ఉంటుంది, ఏదైనా క్లారిటీ వచ్చిందండి. లేదండి, మొత్తం ఎత్తుకేను 60 చూపిస్తుందండి. అది డోర్ స్కాన్ అయితే మొత్తం క్రోమ్లో చెక్ చేసి యూట్యూబ్ ఐడెంటిఫై చేస్తే 80 పడుతుంది. ఇంకా లేదండి, కొద్ది కింద పెట్టండి పైకి. దగ్గర చేసి ఇంకొంచెం పైకి ఎత్తుంది. ఓకే సరిపోతుంది, చూస్తున్నాను. కొంచెం దగ్గరికి అలా చూడాలి. కెపాసిటర్ మనకు అందులో 1000 కెపాసిటర్స్. ఓకే ఇప్పుడు చూద్దాం. పోయిందా మేడం? పోయింది, షార్ట్ పోయింది చూసారా? మనకు అందులో మొత్తం ఇంట్లో ఫ్రెండ్స్ చూసారు కదా, ఒక డెడ్ అయిన మొబైల్ షార్టేజ్లు ఏ విధంగా చూడాలనేది ముందు రోజు అయితే క్లాస్ చెప్పడం జరిగింది. మీకోసం మళ్ళీ విడిగా కొంత క్లాస్ అనేది ఇందులో కవర్ చేయడం జరిగింది. అంటే ప్రతి షార్ట్ కూడా ఏ విధంగా చెక్ చేయాలి, అంటే విపిహెచ్ లైన్లో షార్టేజ్ ఏ విధంగా చెక్ చేయాలి, విబస్ లైన్లో షార్టేజ్ ఏ విధంగా చేయాలి, అలాగే విబ్యాట్ లైన్లో షార్టేజ్ ఎలా చెక్ చేయాలి, బక్ లైన్స్లో షార్టేజ్లు ఎలా చెక్ చేయాలి, అలాగే ఎల్డిఓ లైన్స్లో షార్టేజ్లను ఏ విధంగా క్లియర్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్డ్గా ముందు మనం క్లాస్ చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇది మనకి విబ్యాట్ లైన్ ఫుల్ షార్ట్ అయిన ఒక మొబైల్ని రిపేర్ చేయడం జరిగింది. ఇంతసేపు ఓపిక్గా ఈ వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు. అలాగే మీలో ఎవరికైనా మొబైల్ ఫోన్ రిపేర్స్ మీద ఆసక్తి ఉన్నట్లయితే మన ఇన్స్టిట్యూట్ని తప్పకుండా సంప్రదించండి.